ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. బాప్తిస్మమే ఇచ్చిన యోహాను ఇతడే, ముందుగా యెషయా ప్రవచించిన వాడితడే. తన చెప్పుల వారు విప్పే అర్హతే తనకు లేదని, ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. హలో, ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఈ 3 రోజుల సభలలో 2వ రోజు సభను అనుకూలమైన వాతావరణం మధ్య మీరు చేసినటువంటి ఈ మేలును బట్టి, ఈ కృపకై మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, కేవలం మీ మాటలు వినాలి అని, మీ పట్ల వారికి ఉన్న ప్రేమ, మీ వాక్యం పట్ల వారికి ఉన్న ఆసక్తితో మీ మాటల కొరకు వేచి ఉన్న మీ పిల్లలందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తూ, వారికి ఉన్న ఈ ఆసక్తి కడవరకు కొనసాగించుకున్నట్లు సహాయం చేయండి. సభల ఏర్పాటులో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన, కష్టించిన మీ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నామని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు చేరువచ్చిన ఈ ప్రత్యేకమైన ఆలోచనాత్మకమైన అంశంతో జరుగుతున్న ఈ 3 రోజుల సభలలో, ఈ 2వ రోజు సభలో 2వ ప్రసంగంలోనికి వెళ్ళడానికి ముందు, గత రాత్రి మనం మాట్లాడుకున్న అనేకమైన విషయాలలో ఒక విషయం మరలా మీకు జ్ఞాపకం చేసి, ఈరోజు ప్రసంగంలోని లేని వ్యక్తి కాదు, ఆయనకు మూలమైన వ్యక్తి, చరిత్రకు ఆధారమైన వ్యక్తి, ప్రపంచంలో ఈ వ్యక్తి చరిత్ర మాట్లాడాలి అన్నా ఆయన పేరు చెప్పి ఆయనను బట్టి మాత్రమే చరిత్ర మాట్లాడుకోవాలి, చరిత్ర రాయాలి. ఆయన లేకపోతే అసలు చరిత్ర అన్నదే లేదు అని కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు చరిత్రను ప్రభావితం చేశాడు. చరిత్రలో ఎందరో